దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 32:8 మనం చూస్తున్నాము. కీర్తనల గ్రంథం 32:8 మనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ వాక్యం చూసినట్లయితే ఇది 4 భాగముగా మనం స్ప్లిట్ చేయవచ్చు. కామాలో ఉంది, అంటే తమిళ బైబిల్లోనూ తెలుగు బైబిల్లోనూ డిఫరెంట్గా, అంటే కమాతో ఉంది తమిళ బైబిల్లో. ఇక్కడ నేను కమా పెట్టుకున్నాను. అంటే మనం చూసినట్లయితే నీకు ఉపదేశము చేసేదను అని ఉంది. అంటే ఎలా ఉపదేశం చేస్తున్నాడు దేవుడు అంటే, నేను చేస్తున్నది ఒక ఉపదేశము, వాక్యము నుండి నేను మాట్లాడుతున్నాను, అది ఉపదేశం. ఇంకా బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఉపదేశమే, అనేక ఉపదేశం. యేసు ప్రభు కొండ ప్రసంగం మొత్తం ఉపదేశమే. పాత నిబంధనలో మోషేతో దేవుడు మాట్లాడింది చాలా వరకు ఉపదేశమే. అయితే మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, నీకు ఉపదేశము చేసేదను, మీకు ఉపదేశం చేస్తాను అని అంటున్నాడు దేవుడు. రెండవదిగా అక్కడ ఉంది, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించదను. అంటే ఏం ఉపదేశం చేస్తున్నాడంట, నువ్వు నడవవలసిన మార్గమును మనకు బోధిస్తాడంట. ఎలా బోధిస్తాడు? ఇంకొక వాక్యం ఉంది బైబిల్ గ్రంథంలో, మీరు ఎడమ తట్టైనను కుడి తట్టైనను కుడివైపైనను మీరు తిరిగినను ఇదే దారి, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పి ఒక స్వరము మీకు వెనుక నుండి వినబడుతుందంట. అంటే నేను అలాగే తమిళ్లో నుండి అలాగే మైండ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అంటే మీరు ఎడమ వైపైనా తిరిగినా కుడివైపు తిరిగినా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇదే త్రోవ దీనిలో నడవండి అని. నాకు ఒక లేడీ ప్రీచర్ తెలుసు, మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, విని ఉంటారు, క్యాథరిన్ కుల్మన్ అని. ఈ క్యాథరిన్ కుల్మన్ జీవితంలో మనం చూస్తే ప్రపంచంలో క్యాథరిన్ కుల్మన్ వాడబడినట్లు ఏ స్త్రీ వాడబడలేదండి, ఏ స్త్రీ వాడబడలేదు. అంత బలంగా దేవుడు ఆమె ద్వారా ప్రపంచాన్ని కదిలించాడు. అటువంటి ఒక క్యాథరిన్ కుల్మన్ జీవితంలో అంతకు ముందు ఆమె ఫుల్ టైం మినిస్ట్రీలో ఇంకా వాడబడడానికి ముందు ఒక తప్పైన మార్గం ఎన్నుకొని ఒక పెళ్ళి 2 పెళ్ళి చేయవలసి వచ్చిందంట. అలా వచ్చి ఆమె ఒక రోజు రోడ్లో నడిచి వెళుచున్నప్పుడు ఒక రోడ్లో ఇటువైపు అటువైపు 2 దారి కనపడినదంట. అప్పుడు దేవుడు హృదయంలో మాట్లాడాడంట, టేక్ డైవర్షన్ అన్నాడంట. ఏమన్నాడంట, కుడివైపైనా ఎడమ వైపైనా ఏదైనా ఒక్క మార్గం ఎన్నుకో, 2 మార్గం వద్దు అని చెప్పి మాట్లాడాడంట. అప్పుడు ఆమె అక్కడ నిలబడి ఆలోచించిందంట, నేను ఏం చేయాలి? అప్పుడు దేవుడు అన్నాడంట, మీ ఆర్ యువర్ లైఫ్, అంటే ఈ యొక్క వివాహ జీవితంలో నువ్వు పడుతున్న ఈ అవస్థ కావాలా, లేదంటే నన్ను వెంబడించి నువ్వు సేవ చేస్తావా అని దేవుడు అడిగితే ఆమె చివరికి ఒప్పుకున్నదంట, నేను సేవ చేస్తానని. రెండో డైవర్స్ చేసింది ఆమె డైవర్స్ చేసినప్పుడు 10 సంవత్సరాలు, అంటే ఈ రోజుల్లో వేరు ఆ రోజుల్లో వేరండి. నేను చెప్తున్నది ఎన్నో సంవత్సరాల క్రితం. ఈరోజైతే డైవర్స్ అంతా మామూలు అయిపోయింది. నేను విన్నాను, నా తమ్ముడు చెప్పడము, అతని కూతురు పెళ్లి చేసుకోవడం లేదంట. ఎందుకు అడిగితే ఆమెతో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ డైవర్స్ చేస్తున్నారంట. సో అలా అయిపోయింది మన దేశం కూడా. సరిపోని అయితే ఆ రోజుల్లో ఆమె డైవర్స్ చేసింది కాబట్టి ఎవరు ఆమెను ప్రసంగానికి పిలవలేదు. కానీ ఆమె కనిపెట్టి ఓపికగా ఉంటే ఒక 10 సంవత్సరం లోపు ప్రపంచాన్ని కదిలించిందండి. ఆమె ద్వారా జరిగిన, ఆ రోజుల్లో టీవీ లేదు, కానీ రేడియోలో మాట్లాడుతున్నప్పుడు పొలంలో ఉన్న వారికి కాళ్ళు మొలిసి వస్తుందంట, కన్ను కొత్తగా వస్తుందంట, చెవి ఓపెన్ అవుతుందంట, గుడ్డివారు. అంటే లోపల ఆమె హాల్లో 2000 మంది ఉంటే బయట 10,000 మంది చలిలో నిలబడతారంట. లోపల రావడానికి అలా క్యూలో 5 సర్వీసెస్ జరుగుతుందంట ఒక రోజుకు. అంతగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఒకవేళ మన జీవితంలో అంటే మనం నడవలసిన త్రోవను కొన్నిసార్లు దేవుడు మనకు నేర్పిస్తాడు. అంటే మన తప్పైన, అందరూ మనుషులే, మనం తప్పు చేయొచ్చు, కానీ కరెక్ట్ అయిన మార్గంలో నన్ను నడిపించుము ప్రభువా
అని చెప్పి మనము అడిగినట్లయితే తప్పకుండా మనకు మార్గమును ఆయన చూపిస్తాడు. మనకు ఆలోచన, మనల్ని బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని రాయబడి ఉంది. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు, తప్పకుండా చెప్తాడు. మీరు ఆ రీతిగా అడగండి, ప్రభువా నాకు ఆలోచనకర్త అని పేరుంది ఆయనకు. ప్రభువా నాకు ఆలోచనకర్తగా ఉండి ప్రభువా నన్ను సరి అయిన మార్గంలో నన్ను నడిపించుమని అడగండి. తప్పకుండా సరి అయిన మార్గంలో ఆయన మిమ్మను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా నీ వైపు చూసి మొరపెడుతున్నారో ప్రభువా సరి అయిన త్రోవలో వారిని కూడా నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీరే ఆలోచనకర్తగా ఉండి ప్రభువా మీరు వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యుగ సమాప్తి వరకు తోడుంటానని సెలవిచ్చారు. ఆ రీతిగానే వారికి తోడు ఉండి ప్రతి నిత్యము కూడా ప్రభువా వారు నడవలసిన త్రోవను వారికి నేర్పించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.